ఓకే మా యొక్క డిఎస్పీ మేడం గారు కూడా ధన్యవాదాలు మేడం. ప్లీజ్ వెల్కమ్ దయా సార్. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా జెడ్పీ హై స్కూల్ తొండల్దిన్న రాజపాలెం వీడ్కోలు సమావేశము చాలా ముఖ్యమైనదిగా భావించాలి. మన పాఠశాలలో గతంలో కూడా ఎన్నోసార్లు ఫేర్వెల్ జరిగాయి. మరి మా డిఎస్పీ మేడం గారికి, ప్రధాన ఉపాధ్యాయులు, టీచర్స్ నమస్కారాలు, పిల్లలకు శుభాశీస్సులు. నిజంగా ఈరోజు తొండల్దిన్న జెడ్పీ స్కూల్లో ఒక చరిత్ర. వాస్తవంగా ఈ బ్యాచ్ వాళ్ళు మర్చిపోలేని మరపురాని రోజు ఈరోజు. ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఒక ఎస్పీ స్థాయిలో ఉన్న ఆఫీసర్ మనసులు చేసి మనల్ని మోటివేట్ చేయడానికి రావడం అనేది నాకు తెలిసి నేను ఫస్ట్ టైం చూస్తా ఉన్నాను. అలాంటి అదృష్టం రోజు. ఎందుకంటే మనకు పెద్దలు చెప్తా ఉంటారు, కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని. బట్ కళ కనాలి. ఇప్పుడు ఆ కళ మీ ముందున్నటువంటి ఒక స్వప్నం మా ఆఫీసరు. మరి అలాంటి స్వప్నాన్ని నిజం చేసుకోవాలంటే ఆ స్వప్నమే మన ముందుకు వచ్చినప్పుడు మీరు కూడా మోటివేషన్ అయ్యి ఆ కళ నిజం చేసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే సార్ కూడా చిన్నప్పటి నుంచి ఇలాంటి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు ఏ రకంగా ఉంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళలో దాగినటువంటి ఎంతో శక్తి దాగి ఉంటుంది, ఎంతో పవర్ ఉంటుంది. వాళ్ళని కూడా మనం కొంచెం పికప్ చేస్తే, మోటివేట్ చేస్తే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారని చెప్పేసి సార్ ఎప్పుడు అంటుండేవాడు. ఎక్స్పెషల్లీ మాకు కూడా గైడ్ చేయడం ఏంటంటే హాస్టల్స్, అమ్మాయిల హాస్టల్స్ కానీ బాయ్స్ హాస్టల్స్ కానీ పిల్లలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నారని చెప్పేసి మమ్మల్ని డైలీ రొటేషన్ టెలికాన్ఫరెన్స్ లో మాకు ఇదే ఉంటది. ఎక్కువ పిల్లల గురించి కేర్ టేకింగ్ చూసుకోమని చెప్పేసి కూడా ఎక్కువ సార్ చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా ఈరోజు నేను చదువుకున్నప్పుడు రోజు కూడా సార్ అటెండ్ వచ్చింటే బాగుంటుందేమో అనిపించేది. మీరు అదృష్టవంతులు, లక్కీ. మాకు లేదు ఆ అదృష్టం. సో ఎంటైర్ మీ యొక్క జర్నీ హ్యాపీగా సాగిపోవాలని చెప్పేసి మీ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ అవకాశం ఇచ్చినట్టు మా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నిజంగా చాలా సంతోషం సార్. కేవలం ఒక చిన్న ప్రోగ్రాం, ఇంత చిన్న ప్రోగ్రాంకి నిజంగా ఊహించుకుంటుంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఎస్పీ సార్ అధికారి వచ్చి మీ ముందుకు రావడము, ఇక్కడ కూర్చోవడం అనేది నిజంగా నాకు నమ్మలేకుండా ఉన్నట్టుంది. ఇది చాలా సంతోషం సార్. మీరు అంత దూరం నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం అనేది గొప్ప విషయం. సారు మేమంతా చదివి అనంతపురంలో ఎస్కే యూనివర్సిటీలో కలిసి చదువుకున్నాము. ఆ రోజులు మళ్ళీ మనసులో గుర్తుకు వస్తున్నాయి. సార్ కూడా ఎడ్యుకేషన్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేశారు, టీచర్గా కూడా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టారు. తరువాత మళ్ళీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి మరింత పై స్థాయి అధికారిగా ఈరోజు మన జిల్లాకే గర్వకారణంగా ఈ స్థాయి పోస్టులో ఉన్నారు. కేవలము ఆ రోజు కలిసి పిలిచిన వెంటనే వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి విషయాలను పిల్లలకు మార్గనిర్దేశకత్వం చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం సార్.
టు ఆల్. బాగున్నారా? ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనేసి అనుకుంటున్నారా? సెల్ ఫోన్లో ఏదైనా గేమ్ చూసుకుందాం, టీవీలో సీరియల్ చూద్దాం, అలాంటివి ఏమైనా ఉన్నాయా? వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినటువంటి నా మిత్రుడు రాజుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిరంతరం ఎప్పుడు బిజీగా ఉంటే మాకు ఈ గంట సేపు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. నేను కూడా ఆ ప్రపంచంలో నన్ను తీసుకొని వచ్చినందుకు రాజుకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, స్కూల్ స్టాఫ్కి, స్టూడెంట్స్కి, మిగతా అందరికీ కూడా, పత్రికేయ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. సేమ్ ఇలాంటి స్కూలే ఉంటుంది మాది కూడా, ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. కానీ మీకు రూమ్ ఉంది, మాకు రూమ్ లేకుండేది. ఒక చింత చెట్టు ఉండేది, ఆ చింత చెట్ల కింద ఒక బోర్డు ఉండేది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టూడెంట్ క్లీన్ చేసేవాడు. ఆ బోర్డుని ఒక రకమైన ఆకు ఉండేది, ఆ ఆకుతో క్లీన్ చేసేవాళ్ళం. బొగ్గు ఆకు కలిపి టీచర్ వచ్చేలోపు రెడీ చేసి పెట్టేవాళ్ళం. అలా ఒక్కో రోజు ఒక్కొక్కరు వంతు వచ్చేది. ఆ క్రమంలో 6th నుంచి 9th వరకు అయిన తర్వాత మాకు ప్రమోషన్ వచ్చినట్లుగా 10th క్లాస్ వచ్చేటప్పటికి స్కూల్లో రూమ్స్ ఏర్పాటు చేయడం. అప్పటి వరకు చెట్ల కిందనే మా యొక్క విద్యాభ్యాసం జరిగింది. అనంతపురం జిల్లా నార్పల మండలం, నార్పలపురం, చిన్న పల్లెటూరు. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది. ఎస్, 100% ఐ అగ్రీ విత్ యూ. గవర్నమెంట్ స్కూల్స్లో మంచి స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓన్లీ థింగ్, ఆ విల్ పవర్ని మనం ఎలా బయటకు తీసుకుని రావాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఒక సొసైటీకి ఉపయోగపడే శక్తిగా ఎలా మార్చుకోవాలి అనేది మీ అందరి మీదే ఉంటుంది. ఇకపోతే మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్ త్వరలో 25 మెంబర్స్ ఉన్నారనుకుంటా, అంతేనా? ఓకే, ఏంటి మీ గోల్ ఏంటి? ఎంత పర్సెంట్ పెట్టారు టార్గెట్? 18. 100 ఎవరు లేరా? 100 ఎవరు లేరా? 99 ఎవరు లేరా? 98 ఎవరు లేరా? 97, 96, 95, 90, 85. ఓకే, గుడ్. నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే 100%, 99% అనేసి అది అసలు మన మైండ్లో ఉండవు. పర్సెంటేజ్లతో మనిషి యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కొలవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో, వ్యక్తిగత అభిప్రాయం. కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చరిత్ర తెలుసుకుంటున్నామంటే మొఘలాయి పీరియడ్లో ఏం జరిగింది, ఢిల్లీ సుల్తానత్ టైంలో ఏం జరిగింది, బిఫోర్ ఇండిపెండెన్స్ ఏం జరిగింది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏం జరిగింది అనే కాన్సెప్ట్ మనలో ఉండాలి. కానీ బాబర్ ఎప్పుడు పుట్టాడు, ఆ డేట్ తప్పు, మనకు గుర్తు లేదు, ఆ డేట్ని 100 సార్లు పేపర్ మీద రాసుకోవడం నాట్ ఇంపార్టెంట్. ఇబ్రహీం లోడీ దగ్గర నుంచి, బాబర్ నుంచి, అక్బర్ నుంచి వాళ్ళు చేసిన సంస్కరణలు ఏంటి, వాళ్ళు ఎలా రూల్ చేశారు, ఆ రూలింగ్లో వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటి, అది సమాజానికి ఉపయోగపడిందా లేదా, ఇండిపెండెన్స్ ఎలా జరిగింది, ఎలా పోరాడారు, ఈ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దెన్ మార్క్స్. ఐ సెక్యూర్డ్ ఓన్లీ 60%, 61% ఇన్ మై 10th క్లాస్. 375 మార్కులు, 375 మార్కులు వచ్చినా నేను ఐపీఎస్ ఆఫీసర్గా ఇక్కడ మీ ముందున్నానంటే 580 మార్కులు వచ్చిన మీరు ఏం కావాలి? ఏమైనా కావచ్చు. మార్కులు మనిషికి కొలమానం కాదు అనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి పక్కోడికి 99 వచ్చాయి, నాకు 98.5 వచ్చాయి, కాబట్టి నేను సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఏవైనా ఉంటే పక్కన పెట్టేది. మార్కులు అసలు కొలమానమే కాదు. మనం ఏం నేర్చుకున్నాం, ఎలా నేర్చుకుంటున్నాం, దాని నుంచి మనకు ఉపయోగం ఏంటి, సమాజానికి ఉపయోగం ఏంటి,
ఉపయోగపడాలి. ఇది ఆలోచించుకోండి. అట్ ద సేమ్ టైం ఒక చిన్న కథ చెప్తాను. ఒక మనిషి తన జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు, కష్టాలు ఎన్ని వచ్చినా వాటన్నింటిని దాటుకొని ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా ఎలా ఎదిగింది ఒక మహిళ అనేసి మీకు ఒక స్టోరీ చెప్తాను. హ్యారీ పోటర్ గురించి మీకు ఐడియా ఉందా? హ్యారీ పోటర్ స్టోరీస్ విన్నారు కదా. జేకే రౌలింగ్ షీ ఈజ్ ద ఆథర్. ఆమె ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఒక రైటర్. కాకముందు ఆమె జీవితం ఎట్లా ఉంటుంది అనేది జస్ట్ మీకు ఒక 5 నిమిషాల్లో చెప్తాను. ఆమె ఒక హార్డ్ వర్క్కి, పర్సివరెన్స్కి, డిటర్మినేషన్కి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 1965లో పుడుతుంది ఆమె. ఆర్థికంగా చాలా బలహీనమైనటువంటి కుటుంబం ఆమెది. ఆమె యొక్క పేరెంట్స్ డైవర్స్ తీసుకుంటారు, సెపరేట్ అయిపోతారు. ఈమె సింగిల్ మదర్ అండర్టేకింగ్లో చదువుతుంది. వాళ్ళమ్మ ఒక స్కూల్ టీచర్. ఈ క్రమంలో ఆ అమ్మాయికి జేకే రౌలింగ్ 6 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే ఏదైనా రాయాలి, స్టోరీస్ రాయాలి అనే ఒక కుతూహలం ఉంటుంది. దాంట్లో ర్యాబిట్ అనే ఒక చిన్న కథను 6 సంవత్సరాలు అలా కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే గ్రాడ్యుయేషన్ చేస్తుంది ఒక యూనివర్సిటీలో. అక్కడి నుంచి లండన్కి వెళ్ళిపోతుంది. లండన్కి వెళ్ళిపోయిన తర్వాత రీసెర్చర్గా వర్క్ చేస్తుంది. తర్వాత ఆర్థికంగా నిలదొక్కునేందుకు సెక్రటరీ ఆఫ్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్లో ఒక బైలింగ్యువల్ సెక్రటరీగా 2 రోజులు పనిచేస్తుంది పూట గడవడం కోసం. అదే క్రమంలో ఈ రాతలు రాయడము వీటన్నింటినీ పక్కన పెట్టలేక చిత్తు కాగితాల మీద రాసుకుంటుంది. ఎందుకంటే ఆమె కంప్యూటర్ లేదు, ఒక ఇల్లు లేదు, చాలా బీద కుటుంబంలో ఉంటుంది. ఆ క్రమంలో తనకున్నటువంటి రైటింగ్ స్కిల్స్ని చిన్న చిన్న కాఫీ షాప్స్లో అక్కడ ఇక్కడ పోయి చిత్తు కాగితాల్లో, పేపర్లలో, రఫ్ పేజీల్లో ఆమెకు వచ్చినటువంటి ఆలోచనల్ని పేపర్ మీద రాస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఎన్నోసార్లు ఎన్నో పబ్లిషర్స్కి పంపిస్తూ ఉంటుంది. ఎవరు కూడా ఒప్పుకోరు, ఏముంది దీంట్లో ఏముంది అనేసి. ఇప్పుడున్న కాలంలో నీకేదో రికమెండేషన్ ఉంటే తప్ప, పలుకుబడి ఉంటే తప్ప సొసైటీలో పని జరగదు. అలాంటి సందర్భంలో మరి అప్పట్లో ఈమె రాసినటువంటి నవలల్ని కానీ, రాసినటువంటి రైటప్స్ని కానీ ఎవరు ఆమోదించే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలోనే వాళ్ళ మదర్ చనిపోతుంది. ఈమె అక్కడి నుంచి లండన్ నుంచి పోర్చుగల్కి వెళ్ళిపోతుంది. పోర్చుగల్కి వెళ్ళిపోయి ఒక జర్నలిస్ట్ని పోర్చుగల్కి వెళ్ళిపోయి జర్నలిస్ట్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి ఆ జర్నలిస్ట్తో కూడా డివోర్స్ అయిపోతాయి. అప్పటికే ఈమెకు ఒక పాప పుడితే మళ్ళీ ఈమె ఇంగ్లీష్ టీచర్గా, బతుకు తెరువు కోసం ఇంగ్లీష్ టీచర్గా మారిపోతుంది. అలా 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 కొన్ని రోజులు అయిన తర్వాత, ఎన్నో కష్టాలు పడిన తర్వాత 1997లో ఒక పబ్లిషర్ కంపెనీ ముందుకు వస్తుంది. బ్లూమ్స్బెరీ అనే ఒక కంపెనీ, ఒక పబ్లిషర్ కంపెనీ ముందుకు వచ్చి ఈమె రాసిన హ్యారీ పోటర్ అనే నవలని పబ్లిష్ చేయడానికి ముందుకు వస్తుంది. పబ్లిష్ చేస్తుంది 1997లో. ఆ తర్వాత మనకు తెలిసిందే దాంట్లో ఎన్ని సిరీస్ నావల్స్ వచ్చాయి, ఎన్ని సినిమాలు వచ్చాయి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విధంగా ఎంత సక్సెస్ అయింది, దాని నుంచి ఇన్స్పైర్ అయినటువంటి సొసైటీ ఎంత ఉంది అనేటటువంటిది మనందరికీ తెలిసిందే. కాబట్టి దీంట్లో నేను చెప్పేది ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా ఒక అనామకురాలు, ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి ఒక మహిళ ప్రపంచం గుర్తించే ఒక సక్సెస్ఫుల్ రైటర్గా ఎలా అయ్యింది అంటే కష్టపడేది. సమస్యలు వచ్చాయి కదా అనేసి ఆమె ఏ రోజైనా వెనక్కు తిరిగి చూసి ఆగిపోయి ఉంటే ఈరోజు ఈ స్థాయిలో మనం ఆమె గురించి తొండలదింగ అనే గ్రామంలో మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఎక్కడో ఫ్రెంచ్లో ఉండే ఆమె సామాన్యమైనటువంటి మహిళల గురించి ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నామంటే ఆమె ఆదర్శం మనం ఇన్స్పైర్ చేయాలి, మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనం అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడాలి. వాళ్ళ హస్బెండ్తో డివోర్స్ అయింది, వాళ్ళ మదర్ చనిపోయింది, వాళ్ళ ఫాదర్ మదర్ డివోర్స్ అయ్యారు.
సింగిల్ మదర్, ఫినాన్షియల్ కండిషన్స్ బాగాలేదు. అయినప్పటికీ ఆమెలో దాగి ఉన్నటువంటిది ఏంటి, గోల్ ఏంటి, ఆమె గోల్ ఏంటి, రైటర్, ఆథర్ కావాలి, పబ్లిష్డ్ ఆథర్ కావాలి అని ఆమె గోల్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆమె వదులుకోదు. కాబట్టి మనకు కూడా లైఫ్లో కష్టాలు వస్తాయి. 10th క్లాస్ మనము అనుకున్న మార్కులు రాకపోవచ్చు, 90 అనుకుంటే 85 రావచ్చు, మంచి కాలేజీలో సీట్ వస్తుందంటే మంచి కాలేజీలో రాకపోవచ్చు. ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. అయినప్పటికీ మనం ఎప్పుడు కూడా డల్ కాకూడదు. లైఫ్లో సక్సెస్ అనేటటువంటి దానికి కొంత గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది, సంధి కాలం అంటారు. ఓకే, నువ్వు ఎంత ఓపిక ఉంటే, ఎంత కసి ఉంటే, ఎంత నీలో కమిట్మెంట్ ఉంటే నువ్వు అంత గట్టిగా రాటు తేలుతావు. అంతేనా? ఆ ఓపిక శక్తి నీలో లేకపోతే బలహీనుడిగా మారిపోతావు. ఎన్నో బలహీనతలు నేను చుట్టుముట్టేస్తాయి. నువ్వు ఎప్పుడైతే బలహీనంగా మారిపోతావో ఎవరో వచ్చేసి పక్కన ఉన్నవాడు నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఇది చేద్దాంరా, దొంగతనం చేస్తామంటే దొంగగా మారిపోతావు. సిగరెట్ తాగడం, డ్రగ్స్ తీసుకుందాం, ఇంకోటి చేస్తామంటే ఆ విధంగా మారిపోతావు. క్షణికావేశాలకు లోను కాదు. నువ్వు అనుకున్నటువంటి లక్ష్యము 20 ఏళ్ల తర్వాత ఉంది అంటే ఆ 20 ఏళ్ల తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పటి నుంచే నువ్వు డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి పర్సివరెన్స్ అనేది, స్ట్రాంగ్ విల్ పవర్ అనేది రాని సమస్యలు రాదు. ఈరోజు రాని మీ ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, మీ ఇంట్లో అమ్మా నాన్నల విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఫినాన్షియల్ కండిషన్స్ అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, చుట్టుపక్కల చదువుకోవడానికి సరైనటువంటి ఎన్విరాన్మెంట్ లేకపోవచ్చు. వీటన్నింటిలో నిన్ను నడిపించాల్సింది ఏంటంటే నీ విల్ పవర్. నేను ఎలాగైనా చదవాలి, అర్థం చేసుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనేసి. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రెండ్స్ పీర్ గ్రూప్ వెరీ ఇంపార్టెంట్. ఒకరిని ఒకరు చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఒకరిని ఒకరు చూసి నేర్చుకోవాలి. రాజు దగ్గర నుంచి యూనివర్సిటీలో ఓపిక ఎలా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. సహనంతో ఎలా ఉండాలి, ఓపిక ఎలా ఉండాలి, ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి అనేది రాజు దగ్గర నుంచి నేర్చుకున్నాను. కాబట్టి మన యొక్క ఫ్రెండ్స్ ద్వారా, మనం చూస్తున్నటువంటి వాళ్ళ ద్వారా ఎప్పుడైతే మనం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, మనకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. డిటర్మినేషన్ అనేది ఉండాలి. రోజుకొక నిర్ణయం తీసుకో మనం తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలా, దాన్ని సాధించడానికి కోసం మనం పోరాడుతూనే ఉండాలి. రిజాలియన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. బౌన్సింగ్ బ్యాక్, ఒక బంతిని మనం కింద కొట్టినప్పుడు పైకి వెళ్తుంది అంటే నువ్వు ఎంత కింద ప్రెస్ చేస్తే అంత పైకి వెళ్తా ఉంటుంది. అట్లాగే ఉండాలన్నమాట. నేను ఎవడు తొక్కడానికి ప్రయత్నం చేస్తాడు, నీకు మార్కులు తక్కువ రావడానికి నీకు కాంపిటేటివ్ ప్రయత్నం చేస్తాడు, నిన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సినిమాకి పోదాం రావడానికి మనం ఏమంటాం, సినిమాకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. ఈ గోల్ ఏంటి అంటే ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి, ఈ చాప్టర్ కంప్లీట్ చేయాలి, ఇవన్నీ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు దానికి డిస్ట్రాక్ట్ కాకూడదు. పక్కన మంచి టీవీ పెట్టుంటారు, సినిమా పెట్టుంటారు, డిస్ట్రాక్ట్ కాకూడదు. ఏముంది లేదా 50 మార్కులు వస్తే సరిపోతుంది, పక్కన నేను చూపిస్తాను నువ్వేం చదవద్దు అంటాడు. వాడు చూపిస్తే నువ్వు రాస్తావు, ఆ తర్వాత వాడు ఉద్యోగం ఇప్పించలేడు కదా. నీ లైఫ్ నీ చేతిలో ఉంటుంది. నువ్వు నెక్స్ట్ 15 years, నెక్స్ట్ 10 years నువ్వు కష్టపడితే ఆ తర్వాత 30 ఏళ్ళు హ్యాపీగా నువ్వు, నీ తర్వాత జనరేషన్ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తావు. కాబట్టి ఎక్కడో ఒక చోట బ్రేక్ త్రూ ఉంటుంది. ఆ బ్రేక్ త్రూ మీరే రావాలి. మీ కుటుంబాల్లో, మీ ఇళ్లలో, మీ ఊరిలో, మీ మండలంలో మీ గురించి చెప్పుకోవాలి. ఎస్, మీ పేరేం పేరు? గంగాధర్. ఏం చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నా. గంగాధర్ మా ఊరు వాడయ్యా. గంగాధర్ కలెక్టర్గా వచ్చాడు, మా పక్క జిల్లాకి కలెక్టర్గా పనిచేస్తున్నాడు అని చెప్పుకోవాలి. నీ పేరమ్మా? స్వాతి. ఏ క్లాస్? 10th. ఏ ఊరు? 10th క్లాస్ చదువుతున్న స్వాతి మా ఊరే. ఈ అమ్మాయి మా ఊరికి సంబంధించిన అమ్మాయి కాకినాడ జిల్లా కలెక్టర్గా, ఎస్పీగా పనిచేస్తుంది అనేసి పేపర్లో రావాలి. ఇలా రావాలి అంటే ఎంతో దూరం లేదు. మీ ఏజ్ ఇప్పుడు 14-15 ఉంటుంది, అంతేనా? 25కి 21 ఏజ్ వచ్చేటప్పటికి
మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెడీ అయిపోతారు. నెక్స్ట్ 7 ఇయర్స్ ఆడుతూ పాడుతూ వచ్చేస్తుంది. మనకు తెలియకుండా టైం నడిచిపోతూ ఉంటుంది. ఈ 7 ఏళ్ళు మీ లైఫ్లో చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నడుస్తూ ఉంటాం, ఒకవైపు ముసళ్ళతో కూడినటువంటి నది ఉంటుంది, వాటర్ పాండ్ ఉంటుంది, ఇంకోవైపు పూలతో నిండి ఉన్నటువంటి కుషన్ బెడ్స్తో నిండి ఉన్నటువంటి ఇది ఉంటుంది. నువ్వు ఎంత బ్యాలెన్స్గా నడుస్తున్నావు, ఎటువైపు ప్రయాణం చేస్తున్నావు అన్నటువంటిది నీ చేతిలో ఉంటుంది. ఒక్క ఏమరపాటు చాలు నువ్వు అటువైపు ముసల్లో ఉన్నటువంటి నదిలో పడిపోవడానికి, కేల్ కథం. ఆ తర్వాత ఏముండదు. కాబట్టి బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. చాలా ఉంది కదా సార్ టైం, ఇంటర్మీడియట్ ఇంకా అయిపోవాలా, డిగ్రీ అయిపోవాలా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు 10th అయిపోతే ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు హ్యాపీగా అయిపోతుంది. మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో నుంచి నేను బాగా చదువుతా అంటే ఉపయోగం లేదు. సబ్జెక్ట్ రాదు, మార్కులు రావచ్చు. సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు లైఫ్లో సెటిల్ కావాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ లేకపోతే, స్కిల్స్ లేకపోతే సొసైటీలో సర్వైవ్ కావడం కష్టం. డిగ్రీ వరకు మన అమ్మ నాన్నలు హ్యాపీగా భోజనం పెడతారు. తర్వాత జీవితము ఏంటి అనేది మీకు డిగ్రీ తర్వాత తెలుస్తుంది. బయటికి పోతే ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగాలు ఉండాలంటే స్కిల్ ఉండాలి. స్కిల్ ఉండాలంటే ఇంపార్టెంట్ వాల్యుబుల్ టైంలో మనము రిలాక్స్ అయిపోయింటాం. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు రిలాక్స్ అయిపోతాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ద్వారా, మీడియా ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా. కాబట్టి మొదటి శత్రువు ఏంటి అంటే సెల్ ఫోన్. మేడం చెప్పారు ఇంతకుముందు, చిన్న డబ్బా ఫోన్ కొనండి. ఎస్, సెల్ ఫోన్లు, టీవీలు మీ యొక్క ప్రధానమైనటువంటి శత్రువు. వీటన్నింటిని మీరు దృష్టిలో పెట్టుకోండి. గ్రోత్ మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకోవాలి. నేను ఎదగాలి. మేడం ఉన్నారు, ఒక లేడీ ఆఫీసర్, డిఎస్పీ ప్రొద్దుటూరుగా పనిచేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసమే మేడంని తీసుకుని రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఎలా సక్సెస్ అవ్వాలి లైఫ్లో అంటే అంత ఈజీ కాదు. ఈరోజు నువ్వు స్టార్ట్ చేస్తే 7 ఏళ్ల తర్వాత దాని యొక్క రిజల్ట్స్ వస్తాయి. మనం ఒక చెట్టు నాటితే, విత్తనం వేస్తే ఎన్ని రోజులు పడుతుంది చెట్టు పెద్దగా అవడానికి? చాలా సంవత్సరాలు పడుతుందా? ఒక్క రోజులో రాదు. ఈ క్రమంలో ఆ విత్తనం దశ నుంచి చెట్టు పెరిగేంత వరకు కూడా ఎలుకలు దాడి చేస్తాయి, లేకపోతే పురుగులు వస్తాయి, ఇంకోటి వస్తాయి, ఆవులు వస్తాయి, మేకలు వస్తాయి. వీటన్నింటి నుంచి కాపాడుకుంటూ ఉంటేనే అది పెద్ద చెట్టుగా మారుతుంది, అది ఉపయోగపడుతుంది. లైఫ్లో కూడా అంతే. గోల్స్ మీరు సెట్ చేసుకోండి. ఆ గోల్స్ని రీచ్ కావడానికి చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. ఒక బుక్ ఉంది, ఒక చాప్టర్ ఉంది, దాంట్లో 5 స్టోరీస్ ఉన్నాయి. 5 స్టోరీస్ని ఒక్కొక్క స్టోరీని చదువుకుంటూ పోతే 5 స్టోరీస్ కంప్లీట్ అయితే ఆ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. అలాగే మిగతా చాప్టర్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. కాబట్టి గోల్స్ అనేటివి స్లోగా స్టార్ట్ చేసుకుంటూ పోతా ఉంటాయి. ఇళ్ళలో హుండీ ఉంటుంది. హుండీ తెలుసా? ₹1 వేసేవాళ్ళు, మళ్ళీ ₹2, మళ్ళీ ఇంకో రూపాయి. ఒక 6 నెలలు అయిన తర్వాత హుండీ ఫుల్ అయిపోతుంది. ఒకటే రోజే ఫుల్ అయిపోతుందా? లేదు. అదే నాలెడ్జ్ కూడా అంతే. మనకుండే నాలెడ్జ్ కానీ, మనం నేర్చుకునేటటువంటి నాలెడ్జ్ కానీ ఒక్క రోజులో ఏది రాదు. కాబట్టి నాలెడ్జ్ అనేది స్లోగా మనకు తెలియకుండానే మనల్ని డెవలప్ చేస్తుంది. ఫైనల్గా నెవర్ గివ్ అప్. ఒకటి సక్సెస్ మంత్రం. ఎన్ని సమస్యలు వచ్చినా గివప్ అనేది చేయకూడదు. అబ్రహాం లింకన్ ఎవరో తెలుసా? ఎవరు? అమెరికన్ ప్రెసిడెంట్, మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్గా పనిచేశాడు అబ్రహాం లింకన్. అసలు స్టోరీ చదవండి. ఒక చెప్పులు కుట్టుకునే కుటుంబంలో పుట్టినంతను ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. ఒక నరాల వ్యాధి వస్తుంది. ఎన్నోసార్లు ఓడిపోతాడు. గవర్నర్గా పోటీ చేస్తాడు, సెనేటర్గా పోటీ చేస్తాడు, ఓడిపోతాడు. వాళ్ళ అమ్మ
అమ్మ చనిపోతుంది, వాళ్ళ నాన్న ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాడు, ఆమె నుంచి ఇబ్బందులు వస్తాయి, వీధి దీపాల కింద చదువుకుంటాడు, చదువుకొని నాలెడ్జ్ సంపాదించుకుంటాడు, చెప్పులు కుడతాడు. అదేవిధంగా మళ్ళీ ఇలా డిఫరెంట్ సమస్యలు వచ్చినప్పుడు అతను వెనుకంచే వేళ ముందుకు వెళ్ళాడు, వాటిని దాటుకుంటూ వెళ్ళాడు. అతను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ముందుకెళ్ళాడు. కాబట్టి అమెరికా అధ్యక్ష పీఠం అతన్ని హక్కును చేర్చుకుంది. కాబట్టి లైఫ్లో ఏదైనా సరే సక్సెస్ కావాలంటే నీలో కమిట్మెంట్ ఉండాలి, నీలో డెటర్మినేషన్ ఉండాలి, నీలో స్ట్రాంగ్ విల్ పవర్ అనేది ఉండాలి. అవన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి, అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి నీ దగ్గర. కానీ మనలో ఏముంటుందంటే నేను తినగలుగుతానా, నా వల్ల అవుతుందా, 1,00,000 మంది రాస్తున్నారు, 2,00,000 మంది రాస్తున్నారు, నాకే వస్తుందా? నీకే వస్తుంది, నీకు కాకుండా ఎవరికి వస్తుంది? ఆ కెపాసిటీ 100% మీ అందరిలో కూడా ఉంది. కావాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మాలి, ఎదుటివాడిని గురించిన భయాన్ని మైండ్లో నుంచి వదిలిపెట్టాలి. అర్థమైందా? మిమ్మల్ని మీరు నమ్మండి, ఎదుటి వాళ్ళ మీద ఉన్న భయాన్ని వదిలిపెట్టండి. 100% మీకు సక్సెస్ అనేది దగ్గర అవుతుంది. కాబట్టి వన్స్ అగైన్ ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. 10th క్లాస్ బాగా చదవండి, బాగా రాయండి, టెన్షన్ పడకండి, పక్కన వాళ్ళని టెన్షన్ పెట్టకండి. థ్యాంక్ యూ. చెప్పాడు అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంలో స్వామి వివేకానంద చెప్పినటువంటి ఒక కొటేషన్ గుర్తొచ్చి ఉండబెట్టలేక చెప్పాలని చెప్తున్నాను. విశ్వాసం మనలో మనకు విశ్వాసం, సమస్త శక్తి నీలో ఉంది, నీవు దేనినైనా సాధించగలవు. ఈ సత్యాన్ని విశ్వసించు, నీవు దుర్బలుడు అని ఏనాడు నమ్మవద్దు, నీలో ఉన్న దివ్యత్వాన్ని ప్రకాశించు అనే మాట చెప్పాడు స్వామి వివేకానంద. మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్, అది ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. సంతోషం సార్, మా కోసం వచ్చి కేవలం ఒక చిన్న గ్రామమైనటువంటి తొండదెన్నకు కడప జిల్లా నుంచి హెడ్ క్వార్టర్ నుంచి ఇంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి విద్యార్థుల్లో మార్పును తీసుకొచ్చేటువంటి బీజం నాటినందుకు వీళ్ళు కొంతమందైనా ఇవి వండబట్టించుకొని జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకుంటారని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి డిఎస్పీ మేడం గారికి, మీకు సిఐ గారికి, పోలీస్ సిబ్బందికి అందరికీ పాఠశాల తరపున సవినయంగా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ మారుమూల గ్రామమైనటువంటి తొండలెన్నకు మీ మిత్రుడు సలహా మేరకు వచ్చేసి మా పాఠశాలకు ఇంత అమూల్యమైనటువంటి విద్యార్థులకు సందేశాన్ని తెలియజేసినటువంటి మా ఎస్పీ సార్ అశోక్ కుమార్ సార్ గారికి, అట్లే భావన మేడం గారికి, సిఐ సార్ గారికి మా పాఠశాల తరపున అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. తదుపరి కార్యక్రమంలో కేక్ కట్ చేయవలసిందిగా కోరుచున్నాం సార్. నాకు నేర్పించినటువంటి విద్య వల్ల, వాళ్ళు నేర్పించినటువంటి విలువల వల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. కాబట్టి ద క్రెడిట్ గోస్ టు మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్. దీంట్లో ఎప్పటికీ కూడా మన తల్లిదండ్రుల్ని, మన గురువుల్ని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ని. ఇది మిమ్మల్ని ఎప్పుడు కూడా లైఫ్లో ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ నాకు 10th క్లాస్లో చదువు చెప్పిన టీచర్స్ పేర్లు ఇంకా గుర్తుంది. తెలుగు టీచర్ శ్రీరామన్ సార్, మ్యాథమెటిక్స్ టీచర్స్ అబ్రహమాన్ వెంకటస్వామి, హిందీ టీచర్ బేగం, సైన్స్ టీచర్ నాగరాజు, ఇంకో సైన్స్ టీచర్ నాగలక్ష్మి మేడం, వీళ్ళందరూ కూడా తెలుసు. ఇప్పటికీ సునీత మేడం, లక్ష్మి మేడం, పార్వతి మేడం, ఎవ్రీబడి ఏమే క్లాస్ ఇప్పటికీ వాళ్ళు చెప్పినటువంటి క్లాసెస్ గుర్తున్నాయి. ఇంటర్మీడియట్లో అల్తాఫ్ సార్ హిస్టరీ చెప్పినవి ఇంకా ఇప్పటికీ సింధులోయ నాగరికత గురించి ఆయన రాసిన అక్షరాలతో సహా ఇంకా ఇప్పటికీ గుర్తుంది. ఎందుకంటే ఆ పవర్ ఒక టీచర్ ఉంటుంది. ఒక టీచర్ అనుకుంటే ఒక జనరేషన్ని మార్చగలుగుతారు. కాబట్టి మీ టీచర్స్ అందరినీ గుర్తుపెట్టుకోండి.
వాళ్ళు చెప్పేటివి వినండి. ఆ చెప్పినవన్నీ కూడా మీకు లైఫ్లో బాగా ఉపయోగపడితే మిమ్మల్ని సక్సెస్గా అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని చూసి చాలా గర్వపడతారు. వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి గురుదర్శన ఏదైనా ఉంది అంటే మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలి. అవుతారా? చూస్తాను. మీ పేర్లన్నీ కూడా నాకు లిస్ట్ రాసి ఇవ్వండి. వీళ్ళు ఏ ఇయర్లో ఏమేం చేస్తూ ఉన్నారు, ఏ స్థాయికి వెళ్ళారనేది నేను ఇంటర్నెట్లో ఒకటి ఎంక్వైరీ చేస్తూ ఉంటాను, చెక్ చేస్తూ ఉంటాను. మీరు ఏమేం చేస్తుంటారో నేను చెక్ చేస్తూ ఉంటాను. మంచిగా సక్సెస్ అయితే మీకు గిఫ్ట్స్ పంపిస్తాం. ఓకే, రైట్. టాప్ స్కోరర్స్ ఎవరైనా పైకి చూపించండి. మాత్రమే ఎందుకు పిలిచాను అంటే మీలో ఉండాలనేసే విధంగా టాప్ స్కోరర్స్ ని పిలిపించడం జరిగింది. సార్ ఇచ్చేసి పోలీస్ అధికారి రామూర్తి మేడం గారు, థ్యాంక్ యూ సార్. మీనాక్షి మీనాక్షి థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఆశీస్సులతో విద్యార్థిని ఇంకా ముందుకు రావాలమ్మా. అక్కడ రేపొద్దున మేము కూడా అన్ని ఈ అవార్డ్స్ చాలా ప్రత్యేకమైనటువంటిది. మనకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చదువు సంస్కారం అనేసి 2 పదాలు చెప్పేవాడు. చదువుతో పాటు సంస్కారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చదువుతో పాటు క్రమశిక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ అవార్డు దక్కించుకున్న నైన్త్ క్లాసే సార్ పాప. ప్రత్యేకమైనటువంటి రోటరీ క్లబ్ సెక్రటరీగా పనిచేస్తాను సార్ ప్రొద్దుటూరులో. అదేవిధంగా మహిళా దినోత్సవం రోజు ఈవెంట్ ఉన్నాను సార్. అయితే మేడం గారు మీ దగ్గర వచ్చారు సార్ 3 o'clock. మేడం గారి కోసం వెయిట్ చేసాము 7 వరకు సార్. థ్యాంక్ యూ. మేడం రండి మేడం. నిలబడండి మేడం, ఫోటోకు అనిత మేడం, ఫోటోకి నిలబడండి.